హెడేక్ వచ్చినా, బాడీ పెయిన్ వచ్చినా మనం టాబ్లెట్స్ తీసుకొని ఇగ్నోర్ చేస్తాం. అది టెంపరరీ రిలీఫ్‌ని ఇస్తుంది కానీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయదు. కానీ కొన్ని పెయిన్స్ మన బాడీకి ఇచ్చే సీరియస్ వార్నింగ్ సైన్స్ కావచ్చు. ఇవి రిపీటెడ్‌గా వస్తుంటే లేదా తగ్గకపోతే బిగ్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి లీడ్ అవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్! ఈ వీడియోలో మీరు ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడని 7 ఇంపార్టెంట్ పెయిన్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఈచ్ పెయిన్‌కి ఒక రీజన్ ఉంటది. అండ్ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే సీరియస్ కాంప్లికేషన్స్‌ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఫస్ట్‌ది సివియర్ హెడేక్. నార్మల్ హెడేక్ స్ట్రెస్, డీహైడ్రేషన్ లేదా స్లీప్ ల్యాక్ వల్ల రావచ్చు. కానీ స్ట్రాంగ్‌గా ఉండి ఫ్రీక్వెంట్‌గా వస్తుంటే లేదా మెడిసిన్ కూడా రెస్పాండ్ కాకపోతే అది మైగ్రేన్ లేదా రేర్ కేసెస్‌లో బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇండికేషన్ కావచ్చు. ఎస్పెషల్లీ సడన్ సివియర్ హెడేక్స్ వస్తే మాత్రం ఇమీడియట్‌గా డాక్టర్‌ని మీరు కన్సల్ట్ చేయాలి. నెక్స్ట్ లెగ్ పెయిన్. లెగ్‌లో బర్నింగ్ సెన్సేషన్, టింగ్లింగ్ లేదా నమ్నెస్ ఉంటే అది నర్వ్ డ్యామేజ్ సైన్ కావచ్చు. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్‌లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇలా సింప్టమ్స్ కనిపిస్తాయి. కాబట్టి కంటిన్యూయస్‌గా ఉంటే ఇగ్నోర్ చేయకండి. నెక్స్ట్ బ్యాక్ పెయిన్. క్రానిక్ బ్యాక్ పెయిన్ అనమాట. బ్యాక్ పెయిన్ చాలా కామన్. మెయిన్‌లీ పోస్చర్ లేదా లాంగ్ సిట్టింగ్ వల్ల వస్తుంది. కానీ వీక్స్‌గా కంటిన్యూ అయ్యి రెస్ట్ తీసుకున్నా తగ్గకపోతే అది డిస్క్ ప్రాబ్లమ్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. నర్వ్ కంప్రెషన్ లేదా ఇంటర్నల్ టిష్యూ సైన్ అవ్వచ్చు. ఎర్లీ చెకప్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాఫ్ పెయిన్. కాఫ్ పెయిన్ అనేది స్వెల్లింగ్ వల్ల తర్వాత రెడ్‌నెస్‌తో కలిసి ఉంటదనమాట. అది బ్లడ్ క్లాట్ ప్రాబ్లమ్. అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఇండికేషన్ అవ్వచ్చు. అది డేంజరస్ కండిషన్. ఎందుకంటే క్లాట్ ట్రావెల్ అయ్యి లంగ్స్‌కి గూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇమ్మీడియేట్ మెడికల్ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బాడీ ఏక్స్. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ బాడీ ఏక్స్. క్లియర్ రీజన్ లేకుండా ఫ్రీక్వెంట్‌గా బాడీ పెయిన్స్ వస్తుంటే అది ఫిజికల్ స్ట్రెస్ మాత్రమే కాదు. మెంటల్ స్ట్రెస్ లేదా డిప్రెషన్ వల్ల కూడా రావచ్చు. మన బాడీ అండ్ మైండ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో మెంటల్ హెల్త్‌ని కూడా సీరియస్‌గా మీరు తీసుకోవాలి. నెక్స్ట్ సివియర్ అబ్డామినల్ పెయిన్. స్టమక్ పెయిన్ యూజువల్లీ గ్యాస్ లేదా ఇండైజెషన్ వల్ల రావచ్చు. కానీ పెయిన్ సివియర్‌గా, షార్ప్‌గా లేదా లాంగ్ టైమ్ ఉంటే అది గాల్ బ్లాడర్ స్టోన్స్, అల్సర్స్ లేదా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఇండికేషన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ వామిటింగ్, ఫీవర్ ఉన్న కేసెస్‌లో డిలే చేయకండి. నెక్స్ట్ చెస్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్‌ని ఎప్పుడూ లైట్‌గా తీసుకోకూడదు. పెయిన్ ప్రెషర్ లాగా ఉంటే లేదా హ్యాండ్, జా, బ్యాక్‌కి స్ప్రెడ్ అయితే అది హార్ట్ అటాక్ సైన్ కావచ్చు. ఇలా సింప్టమ్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే పెయిన్ అంటే జస్ట్ డిస్కంఫర్ట్ కాదు. మన బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్. దాన్ని ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లమ్ పెరుగుతుంది. పెయిన్ రిపీటెడ్‌గా వస్తుంటే లేదా అన్‌యూజువల్‌గా అనిపిస్తే సెల్ఫ్ మెడికేషన్ కాకుండా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. ఎర్లీ డయాగ్నోసిస్ లైఫ్‌ని సేవ్ చేయగలదు.